ఇంట్లోనే మంచి స్పైసెస్‌తో చింతపండు పులిహోర. అది సూపర్ టేస్టీగా. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. ముందుగా ఒక ప్యాన్‌లో కొద్దిగా శనగపప్పు, కొన్ని పల్లీలు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, నువ్వులు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. అవి కూల్ అయిన తర్వాత మిక్సర్ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్‌లో 2 కప్పుల రైస్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌లో సరిపడే ఆయిల్ వేసి పీనట్స్ వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసి వాటిని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో శనగపప్పు, మిరియాలు, కట్ చేసిన గార్లిక్, జీరా, ఆవాలు, ఎండు మిరపకాయలు 4, కట్ చేసిన మిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత కరివేపాకు, సరిపడినంత సాల్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో హింగ్ వేస్తే చానా టేస్ట్ బాగా వస్తుంది. సో, ఇంగువ డైజెషన్‌కి చానా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇందులో ఒక కప్పు చింతపండు గుజ్జు వేసి కొద్దిసేపు కుక్ చేయాలి. అందులో బెల్లం ముక్క కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్పైసెస్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైన తేలే వరకు మనము ఇలా కలుపుతూ ఉండాలి. లేకపోతే ప్యాన్‌కి పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పులిహోర మిక్స్చర్ పూర్తిగా కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత కుక్డ్ రైస్‌లో మిక్స్చర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చివరగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్రిస్పీ పీనట్స్ వేసి మరోసారి మిక్స్ చేయాలి. అంతే, మన చింతపండు పులిహోర రెడీ. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ప్రతి ముద్దలో స్పైసీ అండ్ నట్టి టేస్ట్ అదిరిపోతుంది. సింపుల్‌గా తయారయ్యే రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీ కుటుంబంతో కలిసి ఆస్వాదించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.